భాగ్యనగరం విస్తరిస్తోంది. ఐటీ, నిర్మాణ రంగం, వైద్యం, విద్య ఇలా అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతోన్న హైదరాబాద్కి దేశం నలుమూలల నుంచి వలసలు భారీగా పెరిగాయి. దీంతో నగరం కోటికి పైగా జనాభాతో కిటకిటలాడిపోతోంది. దీంతో అద్దె ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. నగరం నడిబొడ్డునే కాదు, శివార్లలో కూడా సామాన్యుడికి షాక్ కొట్టే రేంజ్లో రెంట్లు పెరిగిపోయాయి. ఐటీ కంపెనీలు, ప్రముఖ విద్యా సంస్థలు, ఆసుపత్రులు ఉన్న చోట్లయితే ఈ డిమాండ్ మరింత ఎక్కువగా ఉంది. ఇల్లేమో చారెడు, అద్దేమో బారెడు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. హైదరాబాద్లో సగటు జీబీకి షాక్ ఇచ్చేలాగా ఉన్న ఇళ్ల అద్దెలపై గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. హైదరాబాద్ మహానగరంలో ఇంటి అద్దెలు బాగా పెరిగిపోయాయి. నగరంలోనే కాదు, నగర శివారుల్లోనూ ఇదే పరిస్థితి. విద్యా సంస్థలు, ఐటీ కంపెనీలు, ఆస్పత్రులు, ప్రైవేట్ కంపెనీలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు బాగా డిమాండ్ పెరిగింది. ఒక ఏరియాకి ఇది పరిమితం కాలేదు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ప్రతి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ఎక్కడ చూసినా అద్దె ఇంటికి డిమాండ్తో పాటు రెంట్లు విపరీతంగా పెరిగాయి. భాగ్యనగరంలో అద్దెకు ఇల్లు దొరకాలంటే ఇప్పుడు గగనంగా మారింది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇంటి సంబంధించినటువంటి రెంటు భారీ స్థాయిలో పెరిగిపోవడంతో నగరవాసులు ఎక్కడ ఇల్లు రెంటు తీసుకోవాలన్నా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పలు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేటువంటి క్రౌడ్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో కూడా నగరంలో ఉన్నటువంటి చాలా కాలనీల్లో, అదేవిధంగా గ్రేటర్ కమ్యూనిటీల్లో కూడా ఇండ్లకు డిమాండ్ పెరిగిపోయింది. రెంట్కు వచ్చే వాళ్ళ పరిస్థితి కూడా ఎక్కువగా ఉండడం నేపథ్యంలో రెంట్లు కూడా అదే స్థాయిలో పెంచుతున్నారు. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉండడంతో చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలా వరకు టూలెట్ బోర్డులు కనిపించేవి. అయితే ఆ తర్వాత ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు హాజరవుతున్నారు. దీంతో ఐటీ ఆఫీసులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌజ్లు హాట్ కేకులా మారాయి. కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్ని చోట్ల రెట్టింపయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఇంటి అద్దెలు 6 నెలల కాలంలో 15% పైగా పెరిగాయి. బేగంపేట్, ప్రకాష్ నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, బోయిన్పల్లి, మారేడుపల్లి, అల్వాల్ ప్రాంతాల్లో 20 నుంచి 25% అద్దెలు పెరిగాయి. గతంలో పోలిస్తే గతానికి ఇప్పుడుకి లివింగ్ కాస్ట్ కూడా చాలా పెరిగింది. గ్రేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మనకి కొద్దిగా సెక్యూరిటీ పరంగా కూడా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ మనం ప్రయత్నం చేయగా ఇక్కడ కూడా బాగా విపరీతంగా రెంట్లు పెరిగిపోతున్నాయి. ఎప్పటికప్పుడు పెరుగుతోన్న ఇంటి అద్దెలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. జీతాలు తప్ప అన్నీ పెరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసే సగటు జీవి ఈ రెంట్ షాక్ తట్టుకోలేక శివారు ప్రాంతాలకు వెళ్తే అక్కడ కూడా అద్దెలు పెంచేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఓ అధ్యయనం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఇంటి రెంట్లు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి 3 నెలల కాలంలోనే 10 నుంచి 15% పైగా పెరిగాయి. గతంలో 10-15 వేలకు నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు లభించేవి. కానీ ఇప్పుడు 20 నుంచి 25 వేలకు పైగా ఖర్చు చేస్తే తప్ప దొరకని పరిస్థితి. మాకు సింగిల్ బెడ్రూమే, కానీ మాది మిడిల్ క్లాస్. మా బాబు మామూలు 30,000లో ఉద్యోగం చేస్తుంది. ఈ ఇండ్లలో కిరాయికి ఉండాలంటే 15,000 కంటే తక్కువ తీసుకోవట్లేదు. కొంచెం ఫెసిలిటీస్ ఉన్నాయనేసే ఉంటున్నాం, కానీ పేమెంట్ మాకు సరిపోదు. నగర శివారు ప్రాంతాల్లో సింగిల్ బెడ్రూమ్ ఇంటి అద్దె ప్రస్తుతం 7 నుంచి 9,000 రూపాయల వరకు ఉంది. డబుల్ బెడ్రూమ్ అద్దె 11,000 నుంచి 15,000 రూపాయల వరకు ఉంది. మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లు అద్దెలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు మారుతున్నారు. శివారు ప్రాంతాలైన బోడుప్పల్, పీర్జాదిగూడ, హయత్ నగర్, ఎల్బీ నగర్, నిజాంపేట్, బండ్లగూడ, జాగీర్ తదితర ప్రాంతాల్లో అద్దె ఇళ్లకి డిమాండ్ పెరిగింది. ఇట్లా ఇంటి రెంట్ల మీద చాలా సామాన్య ప్రజలు అసలు ఎట్లా బ్రతుకుతారు. సింగిల్ బెడ్రూమ్ అయితే 7, 8, 9 ఒక్కొక్క కాడ 7, 8, 9 వేల దాకా కూడా ఉంటున్నాయి. అట్లా కూడా అసలు రెంట్లు కూడా అసలు ఉన్నోనికి ఇండ్లు బాగున్నాయి, లేనోడైతే అందులోకే పోతున్నాడు. కిరాయిల కోసం అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు ఓనర్స్ అయితే. శివారు ప్రాంతాల నుంచి ఐటీ ఆఫీసులకు వెళ్లడం కష్టమని భావించిన కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు విదేశాల్లో మాదిరిగా డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను పంచుకుంటున్నారు. ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలతో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు పేయింగ్ గెస్టులుగా ఉంటూ అద్దె భారాన్ని తప్పించుకుంటున్నారు. ఇక్కడైతే ఎమ్యూనిటీస్ అన్నీ బాగుంటాయి కదా అని ఇక్కడికి వస్తారు. ఒకవేళ బయటకు వెళ్ళి చూద్దామన్నా సరే మీకు సింగిల్ బెడ్రూమ్ 20,000 చెప్తున్నారు. మణికొండలో వెళ్ళినా, మీరు అలకాపూర్ టౌన్షిప్ వెళ్ళినా, పంచవతి కాలనీ వెళ్ళినా సేమ్ ఇదే 30,000, 35,000. 3 బెడ్రూమ్ అయితే 60,000 కూడా చెప్తున్నారు మణికొండ, పంచవతి కాలనీ ఏరియాస్లో. అలాంటివి అయితే సాఫ్ట్వేర్ వాళ్ళకి అయితే సెట్ అవుతుంది, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే ఫ్లాట్లు దొరకడం చాలా అంటే చాలా కష్టం అవుతుంది. అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడంతో యజమానులు ఏటా అద్దెలు పెంచుతున్నారు. భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల కూడా అద్దెకు ఇళ్లు దొరకడం కష్టంగా మారే అవకాశం ఉందని
రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నగరం నడిబొడ్డే కాదు, నగర శివారు ప్రాంతాల్లో కూడా ఇటు ఉప్పల్ కావచ్చు, కొంపల్లి, అదేవిధంగా శంషాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా రెంట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడ నగరంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో కూడా ఉండడానికి ఇబ్బందికరంగా ఉంది, రెంటు కట్టడానికి చాలా ఇబ్బందికరంగా ఉందనేది మాత్రం నగరవాసులు మనతో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, హైదరాబాద్లో ఏ ఏరియాల్లో ఇళ్ల అద్దెలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. తెల్లాపూర్లో డబుల్ బెడ్రూమ్ హౌస్కి 55,000 రూపాయలు మినిమం అద్దె సమర్పించుకోవాల్సిందేనట. ఇక నల్లగండ్లలో అయితే 50,000కు తక్కువలో అద్దె ఇల్లు అనేది దొరకట్లేదు. గచ్చిబౌలిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి 40,000, మాదాపూర్లో అయితే 40-45,000, శ్రీనగర్ కాలనీలో అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి కనీసం 30,000 ఇలా చెప్తూ ఉన్నారు. ఇక మణికొండలో అయితే 35, గాంధీనగర్లో 30,000, బేగంపేటలో అయితే 30,000 దాకా అద్దె ఉంటుంది. ఇక దిల్సుఖ్ నగర్లో అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంటు 25,000 వరకు ఉంటుంది. హయత్ నగర్లో ఓ 20,000, ఉప్పల్లో 20,000, సుచిత్రాలో 20,000 దాకా అద్దెలు పలుకుతున్నాయి. ఇక జీడిమెట్లలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మినిమం 15,000 రూపాయలుంటే నల్లకుంటలో 25,000 దాకా పలుకుతోందట.